2025 టాలీవుడ్ విజేత మరో 15 రోజుల్లో 2025 ఎండ్ అయిపోతోందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా అందులో కొన్ని మూవీలు హిట్గా నిలిచాయి. మరి 2025లో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏంటి? విన్నర్గా నిలిచిన హీరో ఎవరు? 2025 సంక్రాంతి చిత్రాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. పొంగల్ కానుకగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న మూవీలు రిలీజ్ అయి సందడి చేశాయి. ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అందులో గేమ్ చేంజర్ డిజాస్టర్గా మిగలగా డాకు మహారాజ్ దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2025లో ఫస్ట్ హిట్ మూవీ అదే. ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అవ్వగా ఆ తర్వాత నెల మార్చిలో వచ్చిన కోర్ట్ మూవీ భారీ లాభాలు అందుకుంది. అదే నెలలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సూపర్ హిట్గా నిలిచి ప్రాఫిట్స్ని ఆర్జించింది. మే నెలలో రిలీజ్ అయిన వివిధ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్గా నిలిచి సత్తా చాటాయి. హిట్ 3 అందరినీ మెప్పించి మోస్తరు లాభాలు సాధించింది. ఆ తర్వాత సింగిల్ మూవీ హిట్గా నిలిచింది. మేకర్స్కు ప్రాఫిట్స్ అందించింది. ఇక శుభం కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కుబేరా మూవీ తెలుగులో అనుకున్న రేంజ్లోనే ప్రాఫిట్స్ను అందుకుంది. ఇక జూలై నెలలో వచ్చిన తెలుగు సినిమాలు నిరాశపరిచాయి. కానీ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ డబ్బింగ్ వర్షన్ కాసుల వర్షం కురిపించిందని చెప్పడంలో డౌటే అక్కర్లేదు. ఆగస్టులో కూడా ఏ తెలుగు చిత్రం హిట్గా నిలవకపోగా సెప్టెంబర్లో వచ్చిన లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్గా నిలిచింది. భారీ రేంజ్లో లాభాలు అందించింది. ఇక అదే నెలలో రిలీజ్ అయిన కిష్కిందపురి, మీరాయి సినిమాలు కూడా కమర్షియల్ హిట్స్గా నిలిచాయి. ఓజీ మూవీ ఓపెనింగ్స్ విషయంలో సత్తా చాటినా ఆ తర్వాత మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకోలేదు. అక్టోబర్లో కే ర్యాంప్ మూవీ మంచి లాభాలు అందుకుని హిట్గా నిలిచింది. ఇక నవంబర్ విషయానికి వస్తే నవంబర్లో రాజు వెడ్స్ రాంబాయ్ మాత్రమే సక్సెస్ అయింది. మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. డిసెంబర్లో అఖండ 2 మూవీ థియేటర్స్లో సందడి చేస్తోంది. త్వరలో మరిన్ని సినిమాలు రిలీజ్ అవనున్నాయి. కానీ అవన్నీ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు హిట్స్గా నిలవగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది మాత్రం సంక్రాంతికి వస్తున్న మూవీనే. 2025లో ఎన్నో సినిమాలు ప్రాఫిట్స్ అందుకున్నా సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాతనే ఏదైనా. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్లో రూపొందిన ఆ సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 123 కోట్ల వరకు లాభం ఆర్జించినట్టు అంచనా. ఏది ఏమైనా 2025 బాక్స్ ఆఫీస్ విన్నర్ వెంకీ మామానే. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. 2025 టాలీవుడ్ విజేత మరో 15 రోజుల్లో 2025 ఎండ్ అయిపోతోందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా అందులో కొన్ని మూవీలు హిట్గా నిలిచాయి. మరి 2025లో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏంటి? విన్నర్గా నిలిచిన హీరో ఎవరు? 2025 సంక్రాంతి చిత్రాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. పొంగల్ కానుకగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న మూవీలు రిలీజ్ అయి సందడి చేశాయి. ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అందులో గేమ్ చేంజర్ డిజాస్టర్గా మిగలగా డాకు మహారాజ్ దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2025లో ఫస్ట్ హిట్ మూవీ అదే. ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అవ్వగా ఆ తర్వాత నెల మార్చిలో వచ్చిన కోర్ట్ మూవీ భారీ లాభాలు అందుకుంది. అదే నెలలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సూపర్ హిట్గా నిలిచి ప్రాఫిట్స్ని ఆర్జించింది. మే నెలలో రిలీజ్ అయిన వివిధ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్గా నిలిచి సత్తా చాటాయి. హిట్ 3 అందరినీ మెప్పించి మోస్తరు లాభాలు సాధించింది. ఆ తర్వాత సింగిల్ మూవీ హిట్గా నిలిచింది. మేకర్స్కు ప్రాఫిట్స్ అందించింది. ఇక శుభం కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కుబేరా మూవీ తెలుగులో అనుకున్న రేంజ్లోనే ప్రాఫిట్స్ను అందుకుంది. ఇక జూలై నెలలో వచ్చిన తెలుగు సినిమాలు నిరాశపరిచాయి. కానీ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ డబ్బింగ్ వర్షన్ కాసుల వర్షం కురిపించిందని చెప్పడంలో డౌటే అక్కర్లేదు. ఆగస్టులో కూడా ఏ తెలుగు చిత్రం హిట్గా నిలవకపోగా సెప్టెంబర్లో వచ్చిన లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్గా నిలిచింది. భారీ రేంజ్లో లాభాలు అందించింది. ఇక అదే నెలలో రిలీజ్ అయిన కిష్కిందపురి, మీరాయి సినిమాలు కూడా కమర్షియల్ హిట్స్గా నిలిచాయి.
ఓజీ మూవీ ఓపెనింగ్స్ విషయంలో సత్తా చాటినా ఆ తర్వాత మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకోలేదు. అక్టోబర్లో కే ర్యాంప్ మూవీ మంచి లాభాలు అందుకుని హిట్గా నిలిచింది. ఇక నవంబర్ విషయానికి వస్తే నవంబర్లో రాజు వెడ్స్ రాంబాయ్ మాత్రమే సక్సెస్ అయింది. మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టాటో అయితే లవ్ చేయవానే లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా నీ అమ్మ. డిసెంబర్లో అఖండ 2 మూవీ థియేటర్స్లో సందడి చేస్తోంది. త్వరలో మరిన్ని సినిమాలు రిలీజ్ అవనున్నాయి. కానీ అవన్నీ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు హిట్స్గా నిలవగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది మాత్రం సంక్రాంతికి వస్తున్న మూవీనే. 2025లో ఎన్నో సినిమాలు ప్రాఫిట్స్ అందుకున్నా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాతనే ఏదైనా. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్లో రూపొందిన ఆ సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 123 కోట్ల వరకు లాభం ఆర్జించినట్టు అంచనా. ఏది ఏమైనా 2025 బాక్సాఫీస్ విన్నర్ వెంకీ మామానే. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. 2025 టాలీవుడ్ విజేత మరో 15 రోజుల్లో 2025 ఎండ్ అయిపోతోందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా అందులో కొన్ని మూవీలు హిట్గా నిలిచాయి. మరి 2025లో బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏంటి? విన్నర్గా నిలిచిన హీరో ఎవరు? 2025 సంక్రాంతి చిత్రాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. పొంగల్ కానుకగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న మూవీలు రిలీజ్ అయి సందడి చేశాయి. ఈ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. అందులో గేమ్ చేంజర్ డిజాస్టర్గా మిగలగా డాకు మహారాజ్ దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2025లో ఫస్ట్ హిట్ మూవీ అదే. ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవ్వగా ఆ తర్వాత నెల మార్చిలో వచ్చిన కోర్ట్ మూవీ భారీ లాభాలు అందుకుంది. అదే నెలలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సూపర్ హిట్గా నిలిచి ప్రాఫిట్స్ని ఆర్జించింది. మే నెలలో రిలీజ్ అయిన వివిధ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్గా నిలిచి సత్తా చాటాయి. హిట్ 3 అందరినీ మెప్పించి మోస్తరు లాభాలు సాధించింది. ఆ తర్వాత సింగిల్ మూవీ హిట్గా నిలిచింది. మేకర్స్కు ప్రాఫిట్స్ అందించింది. ఇక శుభం కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన కుబేరా మూవీ తెలుగులో అనుకున్న రేంజ్లోనే ప్రాఫిట్స్ను అందుకుంది. ఇక జూలై నెలలో వచ్చిన తెలుగు సినిమాలు నిరాశపరిచాయి. కానీ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ డబ్బింగ్ వర్షన్ కాసుల వర్షం కురిపించిందని చెప్పడంలో డౌటే అక్కర్లేదు. ఆగస్టులో కూడా ఏ తెలుగు చిత్రం హిట్గా నిలవకపోగా సెప్టెంబర్లో వచ్చిన లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్గా నిలిచింది. భారీ రేంజ్లో లాభాలు అందించింది. ఇక అదే నెలలో రిలీజ్ అయిన కిష్కిందపురి, మీరాయి సినిమాలు కూడా కమర్షియల్ హిట్స్గా నిలిచాయి. ఓజీ మూవీ ఓపెనింగ్స్ విషయంలో సత్తా చాటినా ఆ తర్వాత మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకోలేదు. అక్టోబర్లో కే ర్యాంప్ మూవీ మంచి లాభాలు అందుకుని హిట్గా నిలిచింది. ఇక నవంబర్ విషయానికి వస్తే నవంబర్లో రాజు వెడ్స్ రాంబాయ్ మాత్రమే సక్సెస్ అయింది. మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టాటో అయితే లవ్ చేయవానే లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా నీ అమ్మ. డిసెంబర్లో అఖండ 2 మూవీ థియేటర్స్లో సందడి చేస్తోంది. త్వరలో మరిన్ని సినిమాలు రిలీజ్ అవనున్నాయి. కానీ అవన్నీ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు హిట్స్గా నిలవగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది మాత్రం సంక్రాంతికి వస్తున్న మూవీనే. 2025లో ఎన్నో సినిమాలు ప్రాఫిట్స్ అందుకున్నా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాతనే ఏదైనా. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్లో రూపొందిన ఆ సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 123 కోట్ల వరకు లాభం ఆర్జించినట్టు అంచనా. ఏది ఏమైనా 2025 బాక్సాఫీస్ విన్నర్ వెంకీ మామానే. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం.